నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 37 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తదితరుల సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గల ఓటీఎస్ పనులను ఈ నెల 31 లోపు చెల్లించి పన్నులపై 90% రాయితీ పొందవచ్చని, ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వార్డ్ నంబర్ 6 శబానా బేగం రెండు ఉండాలమ్మా. బోధన్ పట్టణంలో గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం జరిగింది. లబ్ధిదారులు మొత్తం 37 మంది ఉండడం జరిగింది. వారందరికీ కూడా చెక్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా మిగిలిన ఏమన్నా రావాల్సి ఉంటే కూడా అవి కూడా త్వరలో ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి మా విన్నపం ఏమంటే ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే బోధన్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ల విషయంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వసూలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే మన ప్రభుత్వం ఓటీఎస్ స్కీమ్ ద్వారా పాత బకాయిలపై 90% వడ్డీ రాయితీ ప్రకటించిందో, ఎవరైనా పాత బకాయిలు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ లోపల ఎరియర్స్ కట్టుకుంటే వడ్డీ మాఫ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలంతా బోధన్ మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాటర్ సప్లై మీద కూడా రివ్యూ జరిగింది. అందులో భాగంగా నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకి తాగునీటి అవసరాల కోసం బెల్లాల్ చెరువుని నింపడానికి ఆదేశాలు జారీ చేశారు. బెల్లాల్ చెరువుకి ఇప్పుడు వాటర్ వస్తూ ఉంది. రాబోయేది వేసవకాలం కాబట్టి అందులో ఇప్పుడు రంజాన్ మాసము, ఎక్కడ కూడా పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాము. తాగునీటికి కానీ, అలాగే బెల్లాల్ చెరువు నుంచి సాగునీరు కూడా పోతూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్యాంక్ని, బెల్లాల్ చెరువుని నింపడానికి అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.